మనకు జీవమును ఊపిరిని దయచేసి మనము ఆయనను స్తుతించి మయంపరిచి ఘనపరచాలని అనాది కాలంలోనే మనందరిని ఏర్పరచుకొని దేవుడు తన దయా సంకల్పం ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో స్తుతులు తెలియపరచబద్దులమై ఉంటున్నాము. దేవుడు నాకు ఈ యొక్క దినాన మరి మీతో కలిసి కొన్ని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు తెలియపరచబద్దుడున్నాను. మరి యొక్క దినము మన కొరకు ఏర్పాటు చేయనటువంటి దైవ వర్తమానము నిబంధనలు, దేవుడు మానవుడితో చేసినటువంటి నిబంధనల గురించి మనము నేర్చుకునేవలసినటువంటి పాఠము. మరి దేవుడు అనాది కాలం మొదలుకొని మానవుడిని సృష్టించినప్పటి నుంచి మానవుడితో కొన్ని నిబంధనలు చేసి ఉన్నాడు. అన్ని కాలంలో నిబంధనతోనే వ్యవహరించింది బైబిల్ గ్రంథం మొత్తం కూడా. ఇప్పుడు నిబంధనతోనే మనము వ్యవహరిస్తున్నాము. కొత్త నిబంధన అనేటువంటి దానితో మనం వ్యవహరిస్తున్నాము. మరి ఆ నిబంధన ఏమిటి అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి నిబంధన, మొదటి నుంచి దేవుడు ఏ నిబంధనలు చేసుకుంటూ వచ్చాడు మానవునితో. మానవుడు రక్షించబడాలని చెప్పి మరి ఆయన వేసినటువంటి మహత్తరకరమైన ప్రణాళికలో ఒక భాగంగా మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ ఒక నిబంధన గ్రంథము. బైబిల్ ఈజ్ ద బుక్ ఆఫ్ ద కన్వీనియన్స్ అని మనకు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. బైబిల్ ఒక నిబంధన గ్రంథము. దేవుడు మానవులతో అన్ని కాలాల్లో నిబంధన చేశాడు, వ్యవహరించాడు. ఇప్పుడు కూడా ఒక నిబంధన ద్వారామే మనం నడుచుకుంటున్నాము, దాని ద్వారామే మనము వ్యవహరిస్తూ ఉంటున్నాము. అన్ని కాలాల్లో దేవుడు మానవులతో చేసిన నిబంధనలు బైబిల్ నందు మనం చూస్తాం. ఏమిటంటే నిబంధన అంటే ఏంటండి? మానవుడితో చేసిన నిబంధన మనం గురించి మనం నేర్చుకుంటున్నాము. అసలు నిబంధన అంటే ఏంటి? నిబంధన అనగా ఒప్పందము, నిబంధన అనగా ఒడంబడిక. మరి దేవుడు మానవుడు నిబంధన ఏంటండి? దేవునికి మానవుడికి మధ్యలో ఉన్నటువంటి నిబంధన ఏమిటి అనేటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠమై ఉన్నది. మానవుడు తన జీవితంలో ప్రతి వ్యవహారము, పనిని, విక్రయమును, నిబంధన ఒప్పందమును చేసుకునే చేతనే మనము నిర్వహిస్తూ ఉంటాం. ఏదైనా కానీ మనం ఒక నిబంధన చేసుకొని ఈ లోకంలో మనం అనుసరిస్తూ ఉంటాం. వివాహం కూడా ఒక నిబంధన ఉన్నది. మనము మలాకి గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు 2వ అధ్యాయం 14వ వచనం చూస్తున్నప్పుడు వివాహం కూడా ఒక నిబంధన, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక నిబంధన ఉన్నది. మలాకి గ్రంథము 2వ అధ్యాయం మనం పరిశీలన చేస్తున్నప్పుడు 14వ వచనాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇది ఇక్కడ మనకి ఒక నిబంధనగా మనకు వివాహము గురించి పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. అది ఎందుకని మీరు అడుగుగా, యవన కాలం ముందు నువ్వు పెండ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షంన యెహోవా సాక్షి అయ్యను. అది నీకు తోటిదై నువ్వు చేసిన నిబంధనకు ప్రాతురాలు కదా. అంటే వివాహ వ్యవస్థను మనం పరిశీలన చేసినప్పుడు అది ఒక నిబంధనగా మనము చూస్తూ ఉంటున్నాం. అదే విధంగా దేవుడు కూడా మానవులతో నిబంధనతోనే వ్యవహరిస్తున్నాడు. నిబంధనలు అనగా ఆజ్ఞలు. నిబంధనలో ఆజ్ఞలు ఉంటాయి. ఏముంటాయండి? నిబంధనలో ఆజ్ఞలు ఉంటాయి, కమాండ్మెంట్స్. మరి నిబంధన వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటండి? మరి దేవుడు ఆజ్ఞలు ఇచ్చున్నాడు, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి? నిబంధన ద్వారా ఏర్పడేటువంటివి ఏమిటి అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేసినప్పుడు నిబంధన ద్వారా ఏర్పడేటువంటి ఏమిటా అంటే హక్కులు ఏర్పడతాయి. నిబంధన ద్వారా విధులు ఏర్పడతాయి, బాధ్యతలు, మరి సంబంధములు, నమ్మకము, ప్రయోజనము మరి ఏర్పడుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. నిబంధన మీరుట పాపము, శిక్షించబడుదము. నిబంధన అంత ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఆ నిబంధన అనుసరించి మనం ఈనాడు నడుచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అని మనకు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది.
మరి ఆ యొక్క నిబంధన పట్ల మనము ఏ రీతిగా అనుసరిస్తున్నాము అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటూ ఉన్నది. మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు అన్ని కాలాలలో నిబంధన చేసి ఉన్నాడు. మరి ఏ నిబంధన చేశాడండి? మరి దేవుడు అన్ని కాలాల్లో మానవులతో నిబంధనతోనే వ్యవహరిస్తూ వచ్చాడు. మరి ఎవరెవరితో ఎలాగ వ్యవహరించి వచ్చాడు అనేటిది మనం పరిశీలన చేస్తున్నప్పుడు మరి ఆదాముతో నిబంధన చేసుకున్నాడు దేవుడు. ఏం చేశాడండి? ఆదాముతో నిబంధన చేశాడు. ఆదికాండము 2వ అధ్యాయము మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఆదాము గారితో మరి నిబంధన చేసినటువంటి దేవుడు ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం పరిశీలించేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనము. దేవుడు సృష్టించిన మొట్టమొదటి మానవుడు ఆదాముతో నిబంధన చేసుకున్నాడు. అయితే అవ్వ ఆదాములు పాపము చేసి నిబంధనను భంగము చేసిరి. ఒకసారి మనం పరిశీలన చేస్తున్నప్పుడు 2వ అధ్యాయం 17వ వచనం పరిశీలన చేస్తే, అయితే మంచి చెడ్డలు తెలివించి వృక్షఫలమును తినకూడదని నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముతో నిబంధన చేసుకున్నాడు. అదేవిధంగా హోషేయ గ్రంథం మనం పరిశీలన చేసినట్లయితే హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం మనం పరిశీలన చేస్తే హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. ఆదాము నిబంధన మీరినట్లు నా నిబంధనను మీరి ఉన్నారు. మనం పరిశీలన చేసినట్లయితే మరి ఆదాముతో నిబంధన చేసుకున్నాడు. కానీ ఆదాము ఏమి చేశాడండి? నిబంధనను మీరాడు. అవ్వ ఆదాములు పాపం చేసి నిబంధనను భంగము చేశారు. మనం చూసినట్లయితే మరి నోవాహుతో నిబంధన చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నోవాహుతో కూడా నిబంధన చేసుకున్నాడు. ఆదికాండము 9వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 9వ అధ్యాయము 8 నుంచి మనం పరిశీలన చేస్తున్నట్లయితే దేవుడు నోవాహుతో నిబంధన చేసుకున్నాడు. నోవాహుతో దేవుడు చేసిన నిబంధనకు గుర్తు ఏంటండి? నిబంధన గుర్తు ఏంటండి? ధనస్సు, ఇంద్రధనస్సును మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం 8 నుంచి మనం పరిశీలన చేసుకుంటూ వస్తుంటే ఆదికాండము 9వ అధ్యాయము 8 నుంచి మనం పరిశీలన చేసుకుంటూ వస్తుంటే మనకు అక్కడ రాయబడి ఉంటుంది. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో ఇదిగో మీతోను మీ సంతానముతోను మీతో కూడినున్న పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుదును. చూడండి, అంటే నోవాహుతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనకు గుర్తు కూడా మనం చూస్తూ ఉంటాం. ధనస్సును మనం చూస్తుంటాం. కిందకు రాయబడినట్లు మనం చూసినట్లయితే అక్కడ మనకు ధనస్సు కూడా అక్కడ రాయబడి ఉంటున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం పరిశీలన చేస్తున్నట్లయితే దేవుడు ఇంకా మానవులతో నిబంధన చేసుకుని ఉన్నాడు. అబ్రహాముతో నిబంధన చేసుకుని ఉన్నాడు. ఆదికాండము 17వ అధ్యాయము 1 నుంచి మనం పరిశీలన చేస్తున్నప్పుడు 14 వచనాల వరకు మనం పరిశీలన చేసినట్లయితే అబ్రహాముతో నిబంధన చేసుకున్నట్లుగా మనం పరిశీలన చేస్తున్నాం. ఆదికాండం 17వ అధ్యాయము ఏమని నిబంధన చేసుకున్నాడండి? నిన్ను ఆశీర్వదిస్తాను అని నిబంధన చేసుకున్నాడు. నీ సంతానమును విస్తరింప చేస్తాను అని, కానాను ఇస్తాను అని చెప్పి నిబంధన చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అబ్రహాముతో నిబంధన గుర్తు ఏంటండి? సున్నతి. ఏంటండి?
మరి నోవాహుతో నిబంధన గుర్తు ఏందయ్యా అంటే ధనుసును మనం చూస్తున్నాం. మరి అబ్రాహాముతో నిబంధనకు గుర్తు ఏందయ్యా అంటే సున్నతిని మనము పరిశీలన చేస్తున్నాం. అబ్రాహాముతో చేసిన నిబంధనలో దేవుడు అబ్రాహాముకి ఇచ్చినటువంటి నిబంధన ఏందయ్యా అంటే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింపజేస్తాను, నీకు కానాను ఇస్తానని చెప్పి నిబంధన చేసినట్లుగా మనం పరిశీలన చేస్తుంటాము. 1-17 అధ్యాయం 1-14 వచనాలు మనము ఆలోచన చేస్తున్నప్పుడు మనకు అక్కడ ఆ మాటలు రాయబడి ఉంటాయి. 14వ వచనం పరిశీలన చేసినప్పుడు, సున్నతి పొందిన మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు తన జనములో నుండి కొట్టివేయబడును, వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రాహాముతో చెప్పాను. 14వ వచనం పరిశీలన చేసినప్పుడు మనకు అక్కడ రాయబడి ఉంటుంది. ఇంకా మనం పరిశీలన చేసినప్పుడైతే మరి మానవులైనటువంటి ఆదాముతో నిబంధన చేసుకుని ఉన్నాడు, మరి నోవాహుతో నిబంధన చేసుకుని ఉన్నాడు, అబ్రాహాముతో నిబంధన చేసుకుని ఉన్నట్లుగా మనం పరిశీలన చేస్తున్నాం. మరి ఇశ్రాయేలుతో కూడా నిబంధన చేసుకున్నాడు ఆయన. ఇశ్రాయేలుతో ఏ నిబంధన చేశాడండి? నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం మనం పరిశీలన చేసినప్పుడు, నిర్గమాకాండము 19వ అధ్యాయం 5వ వచనం పరిశీలన చేసినప్పుడు, నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం మరి పరిశీలన చేసినప్పుడు, నా నిబంధనను అనుసరించి నిలిచినడలా మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. చాలండి. దేవుడు ఒక జనాంగముతో నిబంధన చేసుకున్నాడు, వారే ఇశ్రాయేలీలు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగమై ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తులను తీసుకుని వచ్చిన తర్వాత సినాయి పర్వతమున వద్ద వారితో చేశాడు. మోషే ద్వారా దేవుడు ఇచ్చెను నిబంధన. దేవుడు మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు నిబంధన ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు, 17వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు మోషే ద్వారా దేవుడు నిబంధన ఇచ్చినట్టు మనం పరిశీలన చేస్తుంటున్నాం. మరి ఈ నిబంధనలో 613 ఆజ్ఞలు మనము చూస్తూ ఉన్నాం. ఈ నిబంధనే ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము, తోరా అని కూడా అందురని మనం బైబిల్ గ్రంథాన్ని మనము ఆలోచన చేసినప్పుడు మనకు రాయబడి ఉంటుంది. మరి ధర్మశాస్త్రానికి గుర్తు ఏంటండి? మరి నోవాహు గారి గుర్తు ఏందయ్యా అంటే మరి ధనస్సు అని మనం చూసాము. అబ్రహాం గారు అప్పుడు నిబంధన చేసుకున్నప్పుడు గుర్తు ఏందయ్యా అంటే సున్నతిని చూసాము. మరి ఇశ్రాయేలుతో నిబంధన చేసినప్పుడు గుర్తు ఏందయ్యా అంటే అక్కడ మనం ఆలోచన చేసినప్పుడు విశ్రాంతి దినము. నిర్గమాకాండము 31వ అధ్యాయము, నిర్గమాకాండము 31వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసినప్పుడు గుర్తుగా ఆయన ఇచ్చినటువంటి గుర్తు ఏందయ్యా అంటే విశ్రాంతి దినము మరియు మందసము. నిర్గమాకాండం 31వ అధ్యాయము 16-17 వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు ఇశ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను, అది నిత్య నిబంధన. మనం ఆలోచన చేసినప్పుడు నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును. ఏలైనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశమును సృజించి 7వ దినము నా పని మాని విశ్రమించినని చెప్పుము అని చెప్పి మనకు అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలుకు మరి ఇచ్చినటువంటి నిబంధనలో గుర్తు ఏందయ్యా? ధర్మశాస్త్రముకు గుర్తు విశ్రాంతి దినము మరియు మందసము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే యెహోవా సమాజముగా కూడి యెహోవా బలిపీఠం నిలిచి చూసినట్లయితే మనకు అక్కడ అర్థమవుతుంది యెహోవా ఇశ్రాయేలుతో చేసిన నిబంధనకు గుర్తైన మందసమును దాని యందు ఉంచుతునని చెప్పి
అని మనకు అక్కడ రాయబడి ఉంది. ధర్మశాస్త్రమునకు గుర్తు విశ్రాంతి దినము మరియు మందసము. అయితే ఇశ్రాయేలు ఈ నిబంధనను ఏం చేశారంటే భంగపరిచి ఉన్నారు. ఏం చేశారండి? ఈ నిబంధనను భంగము చేసిరి. అప్పుడు దేవుడు ఈ నిబంధనను కొట్టివేసి కొత్త నిబంధన ఇస్తానని వాగ్దానం చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు, మరి ఇశ్రాయేలులు దేవుడు ఇచ్చినటువంటి యొక్క నిబంధనను భంగపరిచి ఉన్నారు. ఆ నిబంధన భంగపరిచిన వెంటనే దేవుడు మరి ఆలోచన చేసి కొత్త నిబంధన ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను కొత్త నిబంధన చేయుదును, ఇదే యెహోవాకు, ఇది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను చేయి పట్టుకుని దినమున భంగము చేసిరి. అయితే యెహోవాకు ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధుల నుంచిదును, యెహోవాకిదే, నేను వారి దేవుడినయుందును, వారు నాకు జనులగుదురు, వారి మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషమును క్షమించి వారి పాపమునికి ఎన్నడను జ్ఞాపకము చేసుకొను గనక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవాకు. ఏం చేశాడండి ఆయన? కొత్త నిబంధన చేసినట్టుగా మనం చూస్తున్నాం. మనం పరిశీలన చేసుకుంటూ వచ్చినట్లయితే ఆదాము గారితో మరి నిబంధన చేసి ఉన్నాడు, నోవాహుతో నిబంధన చేసుకొని ఉన్నాడు. నోవాహు గారితో నిబంధన చేసినప్పుడు గుర్తు ధనుసుగా మనం చూస్తున్నాము. అబ్రాహాముతో నిబంధన చేసి ఉన్నాడు. అబ్రాహాము గారితో నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానము విస్తరింపజేస్తాను, నిన్ను కానాను ఇస్తాను అని చెప్పి నిబంధన చేసిన దేవుడు గొప్ప దేవుడు అన్నాడు. ఆ నిబంధన గుర్తు ఏమై ఉన్నదండి? అబ్రాహాము గారి నిబంధన గుర్తు ఏమై ఉన్నది? సున్నతి అయినది. ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు ఆయన. ఆ నిబంధనకు గుర్తు ధర్మశాస్త్రంలో గుర్తు ఏమై ఉన్నదా అంటే విశ్రాంతి దినము మరియు మందసము. ఈ కొత్త నిబంధన ఇవ్వబడిన తర్వాత ఈ నిబంధననే పాత నిబంధనగా దేవుడు దయచేసాను. ఎబ్రిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం పరిశీలన చేసినట్లయితే, ఎబ్రిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం ఇందా చదివిన లేఖన భాగాలలో మనం ఆలోచన చేసినప్పుడు 8వ అధ్యాయము 13వ వచనము, కొత్త నిబంధన ఇవ్వబడిన తర్వాత ఈ నిబంధననే పాత నిబంధనగా దేవుడు దయచేసెను. 13వ వచనము, 8వ అధ్యాయము 13వ వచనము, ఆయన కొత్త నిబంధనని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. మనం ఆలోచన చేసినట్లయితే ఆయన కొత్త నిబంధనని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడని మనకి బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. మరి ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేసుకొని ఉన్నాడు. మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే మరి దావీదుతో నిబంధన చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదుతో ఆయన ఏ నిబంధన చేసుకుని ఉన్నాడు? సమూయేలు రాసినటువంటి రెండవ గ్రంథము మనం ఆలోచన చేసినట్లయితే 7వ అధ్యాయము, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయం మనం ఆలోచన చేస్తున్నప్పుడు 12 నుంచి మనం ఆలోచన చేస్తే దావీదుతో దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. దావీదుతో దేవుడు నిబంధన చేసినట్టుగా మనం చూస్తున్నాం.
సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, చదవండి ఒకసారి. 7వ అధ్యాయము. నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. అతడు నా నామ ఘనత కొరకు అతని రాజ్య సింహాసనమును నిత్యముగా స్థిరపరిచేదను. నేను అతనికి తండ్రిని అయిందును, అతడు నా కుమారుడయుండును. అతడి పాపము చేసినట్లా దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతనికి శిక్షించును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయును. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనిను. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదుకు వర్తమానము తెలియజెప్పాను. మనం చూసినట్లయితే దేవుడు దావీదుతో వాగ్దానము చేసినట్లుగా, మనము నిబంధన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి దావీదు ద్వారా ఒక రాజ్యాన్ని స్థాపించినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు నుంచి వచ్చేటి సంతానము ద్వారా నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. ఆ రాజ్యము మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాం. క్రీస్తు సంఘముగా ఆ నిబంధన చేసినటువంటి నిబంధనకు గుర్తుగా మనము ఇక్కడ చూస్తున్నాం. దావీదుతో చేసిన నిబంధన మనము మరి ఆలోచన చేసినప్పుడు, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దినవృత్తాంతాల 1వ గ్రంథము 17వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు మరి 1 నుంచి 27 వచనాలతో మనం చూసినట్లయితే దావీదుతో దేవుడు నిబంధన చేసినట్లుగా ఆ అధ్యాయం మొత్తం మనకు కనబడుతూ ఉంది. అదే విధముగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనము మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు దావీదుతో చేసిన నిబంధన మనము ఆలోచన చేస్తూ ఉంటున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనము ఇశ్రాయేలీయులకు స్వసంతతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదు చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. మనం ఆలోచన చేయాలండి. ఈ మాటలను బట్టి దావీదుతో చేసినటువంటి నిబంధనను భవిష్యత్ ప్రణాళికతో మరి దేవుడు చేసినటువంటి నిబంధనగా మనం చూస్తున్నాం. రాజ్యము గురించి, ఆయన సంఘం గురించి కూడా అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ రాజ్యము నిత్యము ఉండేటువంటి రాజ్యముగా, నిత్యము స్థిరపరిచేటువంటి దానిగా మనం చూస్తున్నాం. ఆ నిబంధనలు, మానవుడికి ఇచ్చిన నిబంధనలు భంగపరుచుకుంటూ వచ్చారు. కానీ దావీదుతో చేసిన నిబంధన మనం ఆలోచన చేసినప్పుడు అది నిత్యమైనటువంటి నిబంధనగా, నిన్ను స్థిరపరుస్తాను నీ సంతతి నుంచి వచ్చిన దాని అని చెప్పి మనకు చెప్పినట్లుగా తండ్రి అయిన దేవుడు దావీదుతో చేసిన నిబంధనను బట్టి మనము ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే దావీదు గారితో దేవుడు చేసిన నిబంధన గురించి మనం ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం మనం ఆలోచన చేసినప్పుడు 21వ వచనము దావీదు గారితో దేవుడు చేసిన నిబంధన గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 21వ వచనము వ్యర్థమగును. ఏమన్నాడండి అక్కడ? నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. దావీదు చేసిన నిబంధన గురించి మనం ఆలోచన చేసినట్లయితే అది నిత్య నిబంధనగా దేవుడు దావీదుతో చేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అది నిత్యము ఉండేటువంటి నిబంధనగా, దావీదు గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చిస్తాను, అతనిని నీ సింహాసనంపై కూర్చుండబెడతాను, అతని రాజ్యము సింహాసనము నిత్యము స్థిరమగును. ఆ రాజ్యమే
ఈనాడు ప్రభు సంఘమై ఉన్నదని ఎంతమంది గుర్తెరిగి ఉన్నారు? ఆ రాజ్యమే క్రీస్తు ప్రభు సంఘమని ఎంతమంది గుర్తెరుగుతున్నాము? దావీదుతో చేసినటువంటి ఆ నిబంధన, ఆ యొక్క రాజ్యము గురించి మనకు ప్రస్తావన చేయబడుతూ ఉంది. ఈ వాగ్దానం అతని కుమారుడైన సొలొమోను గూర్చి కాదు, అది యేసుక్రీస్తుని గూర్చి అయినది అని మనం గుర్తెరగాలి. అది తన కుమారుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గురించి కాదు, యేసుక్రీస్తు గురించి జరగనున్నటువంటి యొక్క వర్తమానం గురించి మనకు అక్కడ లేఖన భాగాలు వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన రాజ్యము నిత్యమైనటువంటిది, ఆయన రాజ్యము అంతము లేనటువంటిదిగా మనము చూస్తూ ఉంటున్నాం. అదే ఈనాడు మనము సంఘమును గురించి వివరించినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు దావీదు కుమారుడు. లూకాసు వార్త 1:32 మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు దావీదు కుమారుడు. లూకాసు వార్త 1:32 మనం ఆలోచన చేసినప్పుడు మనకు అక్కడ ఈ విధముగా రాయబడి ఉంటుంది. మన బైబిల్ గ్రంథాన్ని తిప్పినప్పుడు 1:32 అతడు గొప్పవాడై సర్వోన్నతి కుమారుడు అనబడును.